అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మకర రాశి వారికి మే 6, 7, 8 తేదీలలో జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మకర రాశి వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది. ధనవర్షం అనేది కురవబోతుంది. డబ్బుకు ధన ద్వారాలు అనేటివి తెరుచుకోబోతున్నాయి. అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందనేది కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మకర రాశి వారు అంటేనే ఒక నిలువెత్తు క్రమశిక్షణ, ఒక అచంచలమైన బాధ్యత. ఈ రాశికి అధిపతి శని భగవానుడు కదా, అందుకే మీరు అపారమైన ఓర్పు, సహనం, పట్టుదల ఉంటాయి. మీరు ఏ పని చేపట్టినా దాన్ని పూర్తి చేసేంత వరకు విశ్రమించరు. మీరు పై మెరుగులు కాదు, లోతైన నిబద్ధత, కష్టపడి పనిచేయడంలో మీకు మీరే సాటి. ఆచరణాత్మక ఆలోచనతో వాస్తవానికి దగ్గరగా ఉంటూ భవిష్యత్తుకు పటిష్టమైన పునాదులు వేసుకుంటూ మీరు సిద్ధహస్తులు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అడుగును ఆచితూచి వేసే మీ గుణం నిజంగా ప్రశంసనీయం. మీ నిబద్ధత, మీ బాధ్యతాయుతమైన ప్రవర్తన అందరికీ ఆదర్శం. మీది భూత రాశి కావడం వల్ల మీకు అపారమైన స్థిరత్వం, నమ్మకం ఉంటాయి. భూమిలాగే మీరు చాలా ఓర్పుతో స్థిరంగా ఉంటారు. గాలి మాటలు చెప్పడం, ఊహల్లో వివరించడం మాత్రం మీకు నచ్చదు. చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తారు. మీ పైన ఆధారవచ్చని నమ్ముతూ ఉంటారు. మీరు మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. జీవితంలో భద్రతకు, స్థిరత్వానికి మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. నెమ్మదిగా అయినా సరే దృఢంగా, శాశ్వతంగా నిలిచే వాటిని మీరు ఇష్టపడతారు. ఈ విస్తీరమైన స్వభావం, నమ్మకమైన వ్యక్తిత్వం మిమ్మల్ని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడతాయి. మీ లక్ష్యాలు చాలా ఉన్నతంగా ఉంటాయి. వాటిని చేరుకోవడానికి మీరు ఎంత శ్రమకైనా ఓర్చుకుంటారు. మీరు సహజమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి. పని నిర్వహించడంలో మంచి నేర్పరి ఉంది. మీరు గంభీరంగా, కొన్నిసార్లు కాస్త కఠినంగా అనిపించిన మీ మనసులో ప్రేమ, ఆప్యాయత దాగి ఉంటాయి. దాన్ని మీరు మాటలో కాకుండా చేతలు చూపించడానికి ఇష్టపడరు. మీ పట్టుదల, మీ కార్యదీక్ష, మీ బాధ్యతాయుతమైన స్వభావం మిమ్మల్ని విజయపదంలో నడిపిస్తాయి. మీలాంటి స్థిరమైన, నమ్మకమైన, కష్టపడి పనిచేసే వ్యక్తులు సమాజానికి ఎంతో అవసరం. మకర రాశి వారికి మే 6, 7, 8 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా మే 6వ తారీఖు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ఈరోజు మీ కుటుంబ జీవితంలో ఒక ప్రశాంతమైన మార్పు కనిపిస్తుంది. మీ ఆలోచన విధానంలో సానుకూలత పెరగడం వల్ల కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. గతంలో ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉంటే వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకొని వాటిని సర్దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మీ కుటుంబ సభ్యులచే ప్రశంసించబడుతుంది. మీ వ్యక్తిగత జీవితంలో సంతృప్తి పెరగడం ప్రారంభమవుతుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయం గడపడానికి ఇష్టపడతారు. ఆరోగ్యం విషయంలో మీలో ఒక నూతన ఉత్సాహం కనిపిస్తుంది. మీ ఆలోచనలో వస్తున్న సానుకూల మార్పు మీ శారీరక ఆరోగ్యం వైపు కూడా మంచి ప్రభావం చూపుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే వాటిని అధిగమించడానికి మీలో మానసిక బలం సహాయపడుతుంది. ఉత్తేజకరమైన ప్రయాణాల గురించి ఆలోచనలు రావచ్చు. ఇది మీ మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తుంది. మీ దినచర్యను క్రమబద్ధంగా ఉంచుకోవడానికి ప్రయత్నించుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో మీ సీనియర్ అధికారుల నుండి మీకు మంచి మద్దతు లభించే సూచనలున్నాయి. వారి సలహాలు, సూచనలు మీకు ఉపయోగపడతాయి. మీరు గతంలో చేసిన తప్పుల నుండి నేర్చుకున్న పాఠాలు మీ పనితీరును మెరుగుపరుస్తాయి. మీ ఆలోచనలో స్పష్టత ఉంటుంది. ఇది మీ విధులను సమర్థవంతంగా నిర్వర్తించడానికి సహాయపడుతుంది. సృజనాత్మక పనులను ఆసక్తి చూపవచ్చు లేదా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమంగా అనిపించినప్పటికీ సానుకూల దృక్పథం మంచి ఫలితాలను ఇస్తుంది. ఆకస్మికంగా చిన్న మొత్తంలో ధనలాభం కలిగే అవకాశం లేకపోలేదు. కొత్త వ్యాపార ఆలోచనలపై ఆసక్తి చూపవచ్చు, కానీ వాటిని ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాకపోవచ్చు. కేవలం పరిశోధన చేయడం మంచిది. ఖర్చుల విషయంలో కొంత నియంత్రణ పాటించడం అవసరం. గత పెట్టుబడుల గురించి సమీక్షించుకోవడానికి ఇది మంచి సమయం. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ఆలోచనలపై ఆసక్తి కనబరుస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన బలపడవచ్చు లేదా ప్రస్తుత వ్యాపారంలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టడాలను చూడవచ్చు. మార్కెట్ పరిస్థితులను గమనిస్తూ భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడానికి ఇది అనుకూలమైన రోజు. భాగస్వాములతో లేదా ముఖ్యమైన క్లయింట్లతో చర్చలు జరపవచ్చు. గత అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాలు వ్యాపార నిర్ణయాల్లో సహాయపడతాయి. విద్యార్థులకు ఈరోజు చదువులపైన దృష్టి పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. గతంలో చేసిన తప్పుల నుండి నేర్చుకొని మీ ఆధీన పద్ధతులను మెరుగుపరుచుకుంటారు. మీ ఆలోచనలు సానుకూలత పెరగడం వల్ల క్లిష్టమైన విషయాలను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సృజనాత్మక ప్రాజెక్టులపై ఆసక్తి చూపవచ్చు.
ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రయత్నించాలి. వివాహితులకు ఈరోజు దాంపత్య జీవితంలో మంచి అవగాహన ఉంటుంది. మీ వైవాహిక జీవితం సంబంధం కొత్త ఉత్సాహాన్ని నింపడానికి ప్రయత్నిస్తారు. మీ జీవిత భాగస్వామితో ఆలోచనలతో భవిష్యత్ ప్రణాళికలు పంచుకుంటారు. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. వ్యక్తిగత జీవితంలో సంతోషం లభిస్తుంది. మీది బంధాన్ని బలపరుస్తుంది. ప్రేమికులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా యువకులకు కొత్త ప్రేమ ప్రతిపాదనలు వచ్చే అవకాశం ఉన్నది. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు తమ బంధంలో మరింత ఉత్సాహాన్ని అనుభవిస్తారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ భాగస్వామితో ఉత్తేజకరమైన ప్రయాణాల గురించి లేదా భవిష్యత్తు గురించి మాట్లాడవచ్చు. మే 7వ తేదీన మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, ఈరోజు మీ కుటుంబ జీవితంలో మరింత ఆనందం, సంతృప్తి కనిపిస్తాయి. మీ ఆలోచనలు మీ సానుకూలతో కుటుంబ వాతావరణాన్ని మరింత ఆహ్లాదంగా మారుస్తుంది. కుటుంబ సభ్యులతో ఉత్తేజకరమైన ప్రయాణాలకు లేదా ప్లాన్ చేసుకోవచ్చు. చిన్నపాటి విహారయాత్రలకు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. వ్యక్తిగత జీవితంలో చాలా సంతృప్తికరంగా ఉంటారు. ఇది మీ ముఖంలో కనిపిస్తుంది. పెద్దల నుండి ఆశీస్సులు, ప్రోత్సాహం లభిస్తాయి. ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. ప్రయాణాలు చేయడానికి మీ ఆరోగ్యం సహకరిస్తుంది. మీ మనసులోని సానుకూల భావాలు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. సృజనాత్మక పనుల్లో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన ఆహారం తీసుకోవడం వల్ల రోజంతా చురుకుగా ఉంటారు. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కార్యాలయంలో సీనియర్ అధికారుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ముందుకు సాగుతాయి. కొత్త ప్రాజెక్టులపై పనిచేయడానికి లేదా కొత్త బాధ్యతలు స్వీకరించడానికి మీకు ఆసక్తి పెరుగుతుంది. మీ సృజనాత్మక ఆలోచనలకు మంచి స్పందన లభిస్తుంది. ఆర్థికంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఆకస్మికంగా డబ్బు సంపాదించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఊహించని విధానంగా బోనస్ లేదా ఇంక్రిమెంట్ వంటివి లభించవచ్చు. కొత్త వ్యాపార ఆలోచనలు ఆర్థికంగా లాభదాయకంగా మారే సూచనలు కనిపిస్తాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను ఇవ్వచ్చు. ఆర్థిక విషయాల్లో సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారస్తులకు ఈరోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. చాలా కాలంగా ప్రతిపాదించబడిన ఒప్పందాలపై ఈరోజు సంతకాలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు అందుకు అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారంపై ఆసక్తిని ఆచరణలో పెట్టడానికి ఇది మంచి సమయం. మీ వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఆర్థికంగా మంచి లాభాలు గడిస్తారు. సృజనాత్మక సంబంధాలకు, వ్యాపారాలకు మంచి ఊపు లభిస్తుంది. విద్యార్థులకు ఈరోజు చాలా ఉత్సాహంగా గడుస్తుంది. చదువులో మంచి పురోగతి కనిపిస్తుంది. సృజనాత్మక ప్రాజెక్టులపై ఆసక్తి పెరుగుతుంది. వాటిలో మీరు మంచి ప్రతిభ కనపరుస్తారు. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇది అనుకూలమైన రోజు. మీ ఆలోచనలో స్పష్టత ఉంటుంది. ఇది పరీక్షల్లో బాగా రాణించడానికి సహాయపడుతుంది. వివాహితులకు ఈరోజు దాంపత్య జీవితం చాలా ఉత్సాహంగా, ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి మరింత బలపడుతుంది. కలిసి ప్రయాణం చేయడం లేదా సరదాగా గడపడం వంటివి చేస్తారు. అలాగే పూర్తి సహకారం అందించుకుంటారు. వైవాహిక జీవితంలో సంతృప్తి, సంతోషం వెల్లివిరుస్తాయి. ప్రేమికులకు ఈరోజు చాలా రొమాంటిక్గా ఉంటుంది. యువకులకు ప్రేమ ప్రతిపాదన రావడమే కాకుండా ప్రస్తుత సంబంధాలు మరింత బలపడతాయి. మీ భాగస్వామితో మీరు బంధంలో కొత్త ఉత్సాహం, ఆనందం ఉంటాయి. కలిసి భవిష్యత్తు గురించి వేడుకుంటారు. ఒకరికొకరు ప్రేమను వ్యక్తపరచుకుంటారు. మే 8వ తేదీన మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందో, కుటుంబ జీవితంలో ఈరోజు ప్రశాంతత, సంతృప్తి కొనసాగుతాయి. మీ సానుకూల ఆలోచన విధానాన్ని కుటుంబ సభ్యులను ప్రభావితం చేస్తుంది. గత అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాలు కుటుంబంలో సామరస్యాన్ని పెంచుతాయి. మీరు మీ వ్యక్తిగత జీవితంలో చాలా సంతృప్తికరంగా ఉంటారు. పిల్లల పెంపకం, వారి అలవాట్లపై శ్రద్ధ వహించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మీరు ఉత్సాహంగా ఉంటారు. అయితే ప్రయాణాలకు ఇది అత్యంత అనుకూలమైన రోజు కాకపోవచ్చు. కాబట్టి అవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోవడం లేదా ప్రయాణాలు జాగ్రత్త తీసుకోవడం మంచిది. మీ సానుకూల దృక్పథం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. సృజనాత్మక కార్యక్రమాలు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు సీనియర్ అధికారుల మద్దతు కొనసాగుతుంది. మీ పనితీరు బాగుంటుంది. అయితే ఇతరుల సూచనలను కూడా పరిగణలోకి తీసుకోవడం మంచిది. మీ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించే అవకాశం లభించవచ్చు. కానీ మీ మాటలను ఇతరులు గౌరవించేలా చూసుకోవాలి. సృజనాత్మక పనులపై మీ ఆసక్తి కొనసాగుతుంది. ముఖ్యమైన పత్రాలను జాగ్రత్తగా భద్రపరచుకోవడం అవసరం. ఆర్థికంగా ఈరోజు కూడా అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభాలకు అవకాశం ఉంది. అయితే పెట్టుబడుల విషయంలో లేదా కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. మార్కెటింగ్ ఏజెన్సీల మాటలు గుడ్డిగా నమ్మకుండా మీ సొంత పరిశోధన చేయడం ఉత్తమం. గతంలో చేసిన పెట్టుబడుల నుండి లాభాలు రావచ్చు. మీ ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు.
చాలా కాలంగా ప్రతిపాదించబడిన ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉన్నప్పటికీ అన్ని నిబంధనలు క్షుణ్ణంగా పరిశీలించడం చాలా ముఖ్యం. కొత్త వ్యాపార ఆలోచనలపై ఆసక్తి కొనసాగుతుంది, కానీ వాటిని అమలు చేసే ముందు మార్కెట్ను బాగా అధ్యయనం చేయాలి. మీ భాగస్వాములతో లేదా క్లయింట్లతో చర్చించేటప్పుడు ఓపికగా ఉండడం మంచిది. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థులు తమ చదువులపై ఏకాగ్రత కొనసాగించాలి. గత తప్పుల నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగాలి. సృజనాత్మక పనులపై ఆసక్తి చూపడం మంచిది. ముఖ్యమైన నోట్స్ లేదా పత్రాలను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇతరుల సలహా వినడం మంచిదే అయినా మీ స్వంత విశ్లేషణతో నిర్ణయాలు తీసుకోవాలి. వివాహితులకు ఈరోజు దాంపత్య జీవితంలో ఉత్సాహం కొనసాగుతుంది. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. మీ వ్యక్తిగత జీవితంలో సంతృప్తి ఉంటుంది. అయితే చిన్న చిన్న విషయాల్లో భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలి. ప్రశాంతంగా మాట్లాడుకోవడం వల్ల అవగాహన పెరుగుతుంది. ప్రేమికులకు ఈరోజు అనుకూలంగానే ఉంటుంది. యువకులకు వచ్చిన ప్రేమ ప్రతిపాదన విషయంలో ఆచితూచి స్పందించడం మంచిది. ప్రస్తుత సంబంధాలలో నమ్మకం, అవగాహన ముఖ్యమని గ్రహించాలి. మీ భాగస్వామితో ప్రశంసలు గడపడానికి భవిష్యత్తు గురించి చర్చలు జరుపుకోవచ్చు. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.